ఇంకా రావట్లే. రిషి, హాయ్. మాట్లాడాలని పిలిచి అలా సైలెంట్గా ఉంటే ఎలా? అదే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పాలా అని. నాతో మాట్లాడడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావ్రా? స్ట్రెయిట్గా చెప్పు. ఓకే వైషు, నిన్ను చాలా ర్యాండమ్గా కలిశాను. ఆ రోజు నువ్వు నా వైపు చూసి ఇచ్చిన స్మైల్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ నువ్వు నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశావు. నీ మాటలు, నీ అల్లరితనం, నీతో ఉన్న ప్రతి మూమెంట్స్ తప్ప ఇంకేం ఆలోచించలేకపోతున్నాను. ఇది లవ్వో, ఫ్రెండ్షిప్పో, అట్రాక్షనో, గాడిది గుడ్డో నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఈ కన్ఫ్యూజన్లోనే నీకు కలిసిన రోజు చెప్పాల్సిన మాట ఇన్ని రోజులకు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఐ లవ్ యూ వైషు. ఏంటి రిషి ఇదంతా? అసలు నాకు ఆ ఉద్దేశం లేదు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంబీఏలో నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నువ్వు నా జూనియర్. చాలా మంచి బిహేవియర్ అని విన్నాను. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నిన్ను చూసి. ఆ రీజన్తోనే స్మైల్ చేశానే తప్ప దానికి ఇంకే అర్థం లేదు. జస్ట్ పాజిటివ్ వైబ్స్ వల్ల నవ్వావా? అంతేనా? ఇంకేం కానా నేను నీకు? ఇన్ని రోజులు మాట్లాడడానికి ఏం అర్థం లేదా ఇంకా? ఎస్, అబద్ధం చెప్పకు వైషు. మన ఇద్దరి మధ్య జీవితానికి సరిపడేంత కెమిస్ట్రీ జరిగింది. ఒక్కరోజు కూడా కలవకుండా మాట్లాడకుండా ఉండేవాళ్ళం కాదు. ఇన్ని రోజులు మనం గడిపిన మూమెంట్స్తో ఒక అందమైన ప్రేమ కథే రాసేశాం. ఇంతకన్నా ఏం చెప్పాలి నేను? చెప్పావుగా, బయలుదేరు. అసలు ఒక అమ్మాయి స్మైల్ చేస్తే లవ్ అనుకునే అబ్బాయివి నువ్వు. ఇలాంటి బిహేవియర్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నీతో కాన్వర్సేషన్ కూడా అనవసరం. గుడ్ బై. నయనాలు కడలై తడిచింది హృదయం.